మీరు వాళ్ళని భయపెట్టి ఆ విధంగా అణిచేస్తారా? ఇది ఎంత అన్యాయం. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు బతకాలి కదా, వాళ్ళు కుటుంబాలు పోషించుకోవాలి కదా. ఎలా బతుకుతారు? మనం వసతులు ఏర్పాటు చేయాలి కదా ప్రభుత్వం వైపు నుంచి. కేవలం అన్నీ కూడా కబ్జాలు చేసుకొని అన్నీ మేము బాగుంటే సరిపోతుంది, మేము తినేస్తే సరిపోద్ది అనుకుంటే ఎలా? ఇప్పటిదాకా ఇలాగా ఎన్నో అక్రమాలు చేసుకుంటా వచ్చినారు. కానీ ఇప్పటికైనా ఆగాలి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అక్రమాలు ఆపడమే పనిగా పెట్టుకున్నాను. ఎక్కడ ఈ దౌర్జన్యాలు లేవు, మీరందరూ చూసే ఉంటారు. దౌర్జన్యాలు లేవు, గూండాగిరి లేదు, అనవసరం ఎవడమంటే బెదిరించేది లేదు, పోలీస్ కేసులు లేవు, అందరూ సుఖశాంతులతో ఉన్నారు. ఒకప్పుడు మీరు ఆలోచన చేయండి, ఆదోని అంటే పోలీసు వాళ్ళు ఆ ఎస్పీలు కూడా అమ్మో అక్కడ మత కల్లోలాలు జరిగిపోతాయి అని భయపడి అది ఇది నోటికి వచ్చిందే మాట్లాడేది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎక్కడున్నాయి చూపించండి. ఎంత సంతోషంగా ఉన్నారు అందరూ కూడా. లక్షల నీకు 1,33,00,000 కాదు 30 కోట్లనే తెచ్చిస్తాను. నీకోసం కాదన్నా, చెప్తాను నేను. అంటే నేను చెప్తాను ఎందుకంటే 1 కోటి 2 కోట్లతో ఆదోని అభివృద్ధి చెందదు. మీరు గమనించారు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 5 కోట్ల రూపాయలు తెచ్చి రోడ్లు వేయిస్తా ఉన్నాను. గుంతలన్నీ ఉంటే 1,30,00,000 ఇచ్చి గుంతలు పూడుస్తా ఉన్నాను. ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి. కానీ ధైర్యంగా ఉండండి. నేను ఎమ్మెల్యేగా తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడతాను. నేను వాళ్ళని కన్విన్స్ చేస్తాను, వాళ్ళని ఒప్పిస్తాను. అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్ళి ఒప్పిస్తాను. ఒప్పించి డబ్బులు తీసుకొని వచ్చి ఆదోనిని ఖర్చు పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. ధైర్యంగా ఉండాలి. ఎవరో ఇప్పటితో అయిపోది. నేను ఎమ్మెల్యే కేవలం 4 నెలలు మాత్రమే అయింది. ఇంకా నాకు 4.5 సంవత్సరం. बच्चे से पूछना जाओ ग्रुप को थोड़ा बच्चे से जाओ। శుభాకాంక్షలు. ఆదోని ముస్లిమ్స్ అతిపెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎన్నో సమస్యలు కూడా ఉన్నాయి. నేను ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మసీదు సుమారుగా 400 సంవత్సరాల కిందట కట్టినట్టు మసీదు. ఎంతో పవిత్రంగా ముస్లిం సోదరులందరూ కూడా నమాజ్ చేసుకునేటువంటి మసీదు. ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఈ మసీదులో ఈరోజు నేను కూడా వీళ్ళందరితో కలిసి ప్రార్థనలు చేయడం జరిగింది. ఈ మధ్యనే జరిగినటువంటి అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి అనుమతితో నేను ఆదోనిలో ఉన్న ముస్లిం సమస్యలన్నిటినీ కూడా అక్కడ అందరి ముందు పెట్టడం జరిగింది. ఒకటి, ఈద్గాకు సంబంధించిన సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. సుమారుగా 300 సంవత్సరాలకు ముందు కట్టినటువంటి ఈద్గా శిథిలావస్థకు చేరుకుంది, పడిపోతూ ఉంది. సగానికి ఆల్రెడీ పడిపోయింది. దీన్ని మళ్ళీ నిర్మించుకుంటే రంజాన్ కానీ బక్రీద్ కానీ పర్వదినాల్లో అక్కడ నమాజ్ చేసుకునే అవకాశం వస్తుంది. అది చాలా పవిత్రంగా భావిస్తారు నా సోదరులందరూ కూడా అని వాళ్ళకి చెప్పాను. గత 5 సంవత్సరాలు కాదు 10-20 సంవత్సరాలుగా అది పడిపోతుందని తెలిసినా సరే దాన్ని నిర్మించడం లేదనేది దారుణం. అది అన్ని రాజకీయాలు చేయకూడదు.
ఇది వేరే, రాజకీయాలు వేరే. ముస్లిం సోదరులందరినీ కూడా ఇంతకాలం మోసం చేసినారు. ఏదో పేపర్లు తీసుకొని వచ్చి మీకు డబ్బులు వచ్చేసినాయి ఇదిగా కట్టేస్తున్నామని చెప్పి మోసం చేయడం సరైంది కాదు. నేను ముఖ్యమంత్రి గారితో కూడా చాలా స్పష్టంగా చెప్పాను. డబ్బులు లేవు అంటే డబ్బులు లేవని చెప్పచ్చు, తప్పేమీ లేదు. ఇప్పుడు డబ్బులు లేవండి, తర్వాత డబ్బులు వచ్చినప్పుడు కడతాము అని చెప్పచ్చు. అది అర్థం చేసుకుంటారు సోదరులు కూడా. అరే నిజంగా ప్రభుత్వం కష్టాల్లో ఉంది, డబ్బులు లేవు, తర్వాత డబ్బులు వచ్చినప్పుడు కడతాము అంటే అర్థం చేసుకుంటారు. కానీ ఏదో పేపర్ తెచ్చి డబ్బులు వచ్చేసినాయి అని చెప్పి ముస్లిం సోదరుల్ని, ముస్లిం సమాజాన్ని మోసం చేయడం సరైంది కాదు అని ముఖ్యమంత్రి గారికి నేను ఆ పేపర్ మీరు ఇచ్చిన, నాకు ఇంతకుముందు ఈద్గా కమిటీ వాళ్ళు పేపర్ ఇచ్చున్నారు, ఆ కమిటీ పేపర్ కూడా ఆయనకి ఇస్తే ఆయన కూడా కరెక్ట్గా చెప్పినావు నువ్వు అని చెప్పినాడు. అదే సందర్భంలో పేద ముస్లిమ్స్ పెళ్లి చేసుకోవాలంటే ఎక్కడ చేసుకుంటారు? పేద ముస్లిం పెళ్లి చేసుకోవాలంటే ఏ కళ్యాణ మండపానికి వెళ్ళినా సరే 20,000, 25,000, 50,000 ఖర్చు అవుతూ ఉంది, ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళందరి కోసం షాదీఖానా అని అప్పుడు మొదలుపెట్టారు. దాని మధ్యలో సడన్గా ఆపేశారు. నేను కూడా ఒకసారి వెళ్ళి చూశాను దాన్ని పూర్తిగా. అది కూడా పడిపోతుంది, వదిలేస్తే అది పునాదులు ఉన్నాయి, ఒక ఫ్లోర్ ఒక పైన కప్పేసి ఉన్నారు, అది కూడా పడిపోతుంది. దాంట్లో అందరూ కూడా పోయి జనాలు మందు తాగుతూ ఉన్నారు, రకరకాల చెడ్డ పనులన్నీ చేస్తూ ఉన్నారు. పాపం పెద్ద ఒక ఆయన ముందు షాప్ ఉంటుంది, ఆయన కాపలా కాస్తూ ఉంటాడు. దాన్ని అయినా ఎంతకాలం కాపలా కాస్తారు? పేద ముస్లిమ్స్ పెళ్లి చేసుకోవడానికి, తక్కువ ఖర్చులో పెళ్లి చేసుకోవడానికి ఒక స్థలం కావాలి. దాన్ని దయచేసి తొందరగా పూర్తి చేయమని ముఖ్యమంత్రి గారిని అడిగాను. అలాగే మంత్రికి కూడా చెప్పాను. మూడవది మిలాదు నబీకి సంబంధించిన సమస్య. నేనే వ్యక్తిగతంగా సార్ కూడా నన్ను ఆ రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మిలాదు నబీ గ్రీటింగ్స్ చెప్పడానికి నేను పెద్దల ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన నన్ను తీసుకెళ్ళి 2-3 చోట్ల చూపించినాడు. అది అన్ని చోట్ల జరిగేది కాదు, ఆదోనిలో ప్రత్యేకంగా జరిగేది. అన్ని ఊర్లలో జరగదు అలాగా. అన్ని చోట్ల కూడా అట్లా ఎగ్జిబిషన్ పెట్టి వెంట్రుకలు చూపించడం, గోర్లు చూపించడం, ఆ వస్తువులు చూపించడం, ఎగ్జిబిషన్ లాగా చూసి మనమంతా దాన్ని పవిత్ర వస్తువులుగా చూసి సంతోషపడడం, ఇవన్నీ కూడా అన్ని ఊర్లో జరిగేవి కాదు. నేను అసెంబ్లీలో ప్రత్యేకంగా చెప్పినాను ముఖ్యమంత్రి గారికి, ఆదోనికి స్పెషల్ అండి అది. అవన్నీ పెట్టుకోవడానికి, ఆ ఉత్సవాన్ని పెద్దగా చేసుకోవడానికి ఏర్పాట్లు చేయండి, డబ్బులు ఇవ్వండి, నేను చేసి చూపిస్తాను, బ్రహ్మాండంగా చేసి చూపిస్తాను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా అని లాస్ట్ టైం మిలాదు నబీ వాళ్ళు జరిగిన విషయాన్ని ఆయనకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు. ఇన్ని విషయాలు తెలుసుకున్నావు నువ్వు తక్కువ టైంలో, ఇంత లోతుగా వాళ్ళ సమస్యలు పట్టించుకున్నావు నువ్వు, మాకెవరు చెప్పలేదు, చెప్పి ఉంటే ఎప్పుడో చేయగలిగేవాళ్ళం, చెప్పలేదు ఎవరు కూడా. నువ్వు చాలా విషయాలు తెలుసుకున్నావు, నన్ను అభినందించినారు కూడాను. అలాగే చాలా సమస్యలు, పేదరికం, ముస్లిం సమాజంలో ఉన్న పేదరికాన్ని, అలాగే నిరుద్యోగం, పేదరికాన్ని బయటికి తీసుకురావాల్సి ఉంది.